హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. మనం ఇంతకుముందు వీడియోలో ఓలిగలు చేసాం కదండి, అదే బొబ్బట్లు చేసాం కదా. అందులో మిగిలిన నీరుతో మనం రసం ఎలా చేసుకోవాలో, అదే ఓలిగ చారు ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో. చాలా బాగుంటుంది ఓలిగ చారు, ఒకసారి చూద్దాం. ఇవి వచ్చేసి మనం తీసి పెట్టుకున్న నీళ్ళు. ముందుగా అయితే ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని కరివేపాకు వెల్లిపాయలు వేసుకోవాలండి. కరివేపాకు వెల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలండి. ఈ రసం అనేది చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇంతకుముందు వీడియోలో ఓలిగలు కూడా నేను అప్లోడ్ చేశాను, దయచేసి ఆ వీడియో కూడా చూడండి. ఇప్పుడు కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదండి. ఇందులో ఆవాలు అలాగే అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద సైజు టమాటాలు కట్ చేసి వేసుకోవాలండి. ఈ టమాటాలు అన్నది చిన్నగా కట్ చేసుకోవాలండి, మనకు వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. ఈ విధంగా అడుగున అంటుకోకుండా కలుపుకోవాలండి. స్టవ్ మీడియంలో పెట్టుకోవాలి. ఇందులోకి చింతపండు కూడా వేస్తారండి. నేనైతే ఇందులో చింతపండు వేయకుండానే చేస్తాను. నెక్స్ట్ టైం చేసినప్పుడు చింతపండు వేసి ఎలా చేయాలో అది కూడా చూపిస్తానండి. ఇప్పుడు ఈ టమాటాలు అనేది కొద్దిగా మగ్గినాయండి. వీటిని ఇలా అడుగున అంటుకోకుండా అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలండి. కలుపుతూ చేసుకోవాలి. ఈ రసం అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఓలిగలు చేసినా కూడా ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. కొంతమంది అయితే ఈ ఓలిగల చారు అనేది తినరు కదండి, అలాంటి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. ఇందులోకి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. అలాగే మా ఛానల్లో చాలా దేవుళ్ళ వీడియోస్ అప్లోడ్ చేసామండి, దయచేసి అవి కూడా చూడండి. తర్వాత ఇప్పుడు ఇది పసుపు కలుపుకున్న తర్వాత మనము ఇందులోకి నేనైతే తర్వాత 1 ఇంచు అల్లం తీసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు కదండి, నేనైతే అలా వేసుకొని రసంకి అలా బాగుండదు. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది కొద్దిగా మగ్గిన తర్వాత చూడండి, ఇందులోకి నేను 1.5 స్పూన్ కారం అనేది వేస్తున్నానండి. ఇది పచ్చి కారం అంటారు కదండి, గొడ్డు కారము, ఆ గొడ్డు కారం అన్నమాట. ఇది మేము ఇంట్లోనే చేసుకుంటాము, అది కూడా అప్లోడ్ చేస్తాను ముందు వీడియోలో, మీరు కూడా చూడండి. తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళను కూడా ఇందులో పోసుకోవాలండి. ఇలా ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకొని వేసుకోవాలండి. అందులో కింద ఏమైనా అలాగే కందిపప్పు బెల్లం ఉడికించి పెట్టుకున్నాం కదండి ఇందాక, దాన్ని కూడా దీంట్లోకి వేసుకుంటున్నాను. అంటే ఇది పూర్ణం అన్నమాట. నేను 2 సపరేట్ వీడియోలు చేస్తున్నాను కాబట్టి మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అది ఓలిగలకి తీసి పెట్టిన పూర్ణం అన్నమాట. తర్వాత నేను ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అనేది చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వేసుకున్నాక మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. మనకు ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడే వేసుకోవాలండి. అలాగే ఇది ఎండు కొబ్బరి, నేను ఇక్కడ కొంచెం ఎండు కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాను దీనికి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా మనకు రసం అనేది కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇందులోకి మళ్ళీ ఇంకో కొంచెం నీళ్ళు వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక అర గ్లాస్ నీళ్ళు వేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొనేసి మనకు ఉప్పు ఏమైనా తక్కువ ఉందేమనేసి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఉప్పు కారము, ఆ కారం అయితే సరిపోయింది. కొద్దిగా ఉప్పు తగ్గినట్టు అనిపించింది, మరి కొంచెం వేసాను. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఇలా సగానికి మూత పెట్టేసుకోండి. కొంచెం పచ్చి కరివేపాకు ఏమైనా మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే వద్దు. ఇప్పుడు అనేది ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయిందండి, ఉడుకుతుంది రసం అనేది. దీన్ని చాలాసేపు ఉడికించకూడదండి, ఒక 5 నిమిషాల కన్నా ఎక్కువ ఉడికించకూడదు. 5 నిమిషాలు ఉడికించుకోవాలి అంతే. చూడండి, ఈ విధంగా కలుపుతూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. నేను ఇందాక ఎండు కొబ్బరి వేసాను కదండి, ఎండు కొబ్బరికి బదులుగా మీరు పచ్చి కొబ్బరి ఉంటే కొంచెం పొడవుగా తురుముకొని కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అలాగే చింతపండు కావాలనుకున్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేశానండి. చల్లారిన తర్వాత మనకు రసం అనేది రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.